నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఆల్షాల్ కన్సల్టింగ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్ లోని ఇళ్లల్లో దాదాపు 4,10,000 మంది ప్రవాస మహిళలు పనిచేస్తూ ఉంటే 3,26,000 మంది పురుషులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళల విషయానికి వస్తే ఫిలిప్పీన్స్ ఎక్కువ మంది మహిళలు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నారు. 1,37,000 మంది కువైట్ లోని ఇళ్లలో ఫిలిప్పీన్స్ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయుల విషయానికి వస్తే పురుషులలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. సుమారు 2,12,000 మంది కువైట్ లోని ఇళ్లలో భారతీయ గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే వీరి సంఖ్య 2,49,000గా ఉంది. అంటే దాదాపు సంవత్సరం కాలం ఏడాది వ్యవధిలో మనం చూసుకుంటే 37,000 మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కానీ హౌస్ బాయ్లు కానీ కువైట్ దేశాన్ని వదిలి కువైట్ దేశం తమకు వద్దు, కువైట్ లో మేము బ్రతకలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత వెళ్లిపోతూ ఉన్నామని చెప్పేసి తెలపడం జరిగింది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, తిండి లేకపోవడం, శ్రమ దోపిడీ ఎక్కువైపోవడం, పని ఎక్కువైపోవడం, అలాగే తిట్టడం కానీ కొట్టడం కానీ, లేకపోతే వాళ్ళకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ పని చేయించుకోవడం కానీ, ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కువైట్ లోని ఇళ్లలో శ్రమ దోపిడీ ఎక్కువగా జరుగుతూ ఉందని చెప్పేసి గృహ కార్మికులు భావిస్తూ ఉన్నారు. తమ చేత ఎక్కువ పని చేయించుకొని కూడా జీతాలు ఇవ్వడం లేదు. ఏది ఏమైనా సరే కానీ భారతదేశానికి సంబంధించి 37,000 మంది డ్రైవర్లు మరియు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న హౌస్ బాయ్లు, దివానియాలో పనిచేస్తూ ఉన్నవారు ఏడాది కాలంలో కువైట్ దేశం తమకు వద్దని చెప్పేసి వెళ్లిపోవడం జరిగింది. కాబట్టి కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే గానీ ఇప్పుడిప్పుడే మన వాళ్ళల్లో కూడా అయితే అవేర్నెస్ వస్తుందన్నమాట. ఇక్కడ సంపాదించుకునే డబ్బు ఇండియాలో కూడా సంపాదించుకోవచ్చని చెప్పి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.